న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్లో ఉన్న అదర్ సపరేట్ మెంబర్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన లైఫ్లో కానీ మన లైఫ్ అంటే ఎనీబడీస్ లైఫ్లో ఒకటి విజన్ అంటూ ఉండాలంటారు. మనం ఎప్పుడు మాట్లాడిన విజన్ ఏంటి అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక పర్సనల్ లైఫ్లో నేను డ్రీమ్ చేస్తున్నాను అంటాను. అంటే అన్అచీవబుల్ టార్గెట్ సంథింగ్ వీ ట్రై టు కీప్, అంటే అది మనం ఒకటి పెట్టుకొని దాని తగ్గట్టు చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే అది అచీవ్ చేస్తాం అనేది విజన్ అండి. జనరల్గా ఏమైపోయిందంటే ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ తెలంగాణ, ఆ స్టేట్ మనం రీచ్ అయ్యాం. కానీ యాజ్ ఎ స్టేట్, యాజ్ ఎ కంట్రీ వీ నీడ్ టు అలా ట్రావెల్ అవ్వాలి. సింగపూర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, చైనాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, అమెరికాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఫ్రాన్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేయాలి? మన అందరూ తెలుస్తుంది ఏదో సాధించాలి, మనం ఏదో చేయాలి. బట్ యాజ్ ఎ స్టేట్ మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఏంటి గోల్ ఉండాలి, ఎలాంటి గోల్స్ ఉంటే మనం బెటర్గా ఉంటాము అనేది మన థాట్ ప్రాసెస్ ఉండాలి అనే దాన్ని బట్టి ఒకటి రెండని కాదు, ఒక 10 గోల్స్ ఇచ్చి ఈ 10 గోల్స్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబం ఎలా అలైన్ అవుతుంది అనే దానికి 2047 డాక్యుమెంట్ అండి. అంటే నార్మల్ టెక్నికల్ వర్డ్స్ కాకుండా సింప్లిఫైడ్ చెప్పాలంటే ప్రేక్షకులకి, అంటే నా కుటుంబం ఈ ఆంధ్రప్రదేశ్ గోల్తో పాటు నేను ఎలా ట్రావెల్ అయితే ఒక 20 సంవత్సరాల్లో ఏం రీచ్ అవుతాను, మా ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా బయటకు తీసుకురావచ్చు, మా ఇంటి నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ ఎలా తీసుకురావచ్చు, మా ఇంటి నుంచి ఒక కొత్త సర్వీస్ తీసుకొస్తే ప్రపంచంతో ఎలా మమేకం అవ్వచ్చు, ప్రపంచం కంటే ముందు ఎలా ఉండొచ్చు అనేది డాక్యుమెంట్ యొక్క 2047 యొక్క ఆబ్జెక్టివ్ అండి. దాంట్లో భాగంగా మేమేంటంటే మీరు ఇందాక అన్నాడు కొన్ని వస్తున్నాయి నిధులని, అవన్నీ ఓకే, అవి జరుగుతూ ఉంటాయి. ఇంకొక 20 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక మనిషి అంటే మనం అనుకుంటున్నా ఎవరైనా సరే ఏజ్ ప్రకారం కూడా ఆలోచిస్తే, సో ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ ఒక పర్సన్ బట్టి కాదండి, ఇట్ ఈస్ అబౌట్ ఒక స్టేట్ వెల్ బీయింగ్ అని పెట్టి ఒక కామన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనందరం దాంతో ఎలా కష్టపడదాము అనేది దాని ఉద్దేశం అండి. ఈ బడ్జెట్ అంటారా, పాత అప్పులు అంటారా, అది ఒక క్రైసిస్. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు ఒక వర్డ్ చెప్తా ఉంటారు, ఆల్వేస్ సీ అన్ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. 2047 పెట్టుకొని కూడా అంత మాత్రం పెట్టుకొని నాకు డబ్బులు లేవు అనుకున్నా కానీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, సింగపూర్ని ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఆల్వేస్ మన దగ్గర ఉన్న మంత్రం అండి. అది చంద్రబాబు గారి మంత్రం అదే ఉండేది. ఎప్పుడు చూసినా చెప్తానే ఉంటారు, సీ అన్ ఆపర్చునిటీ ఇన్ ఏ క్రైసిస్. ఓకే, ఇప్పుడు క్రైసిస్ లో ఉన్నాం, 10 లక్షల కోట్ల చేతిలో అప్పులు ఉన్నాయి బికాస్ ఆఫ్ ఒక పర్సన్ హూ మిస్హ్యాండిల్ ద స్టేట్ అని చెప్పి మీరు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో దట్ వాస్ ది ఐడియా ఆఫ్ 2047. దీంట్లో భాగంగా స్కిల్ ఎలా పెంచాలి ఒక 10 సూత్రాలు క్రియేట్ చేశారు. డీటెయిల్డ్ అందరికీ ప్రతి కుటుంబానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. దట్ వాస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ 2047. ఓకే, సాధ్యమయ్యే పనేనా? అంటే ఇంకా చాలా టైం ఉంది అనుకోండి. మీరు అనుకున్నట్టుగా ఒకవేళ ప్రజా తీర్పు ప్రకారం మీరే కొనసాగితే మీ అధినేత అన్న విధంగా 24 ఇంకొక 2.5 దశాబ్దాలు అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే ఇదంతా జరుగుతుంది అనేది మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. లేదు దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ చంద్రబాబు నాయుడు. ఇట్ ఈస్ మీరు 2020 విజన్ అన్నప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారు వచ్చారు హైదరాబాద్ లో. అప్పుడు 2014 ఉండాలి అనే మాట పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిందా రాలేదా? 2.5 దశాబ్దాల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు ఉండాలి, ఇదంతా జరుగుతుంది అనేది మీ అధినేతే కదా మాట్లాడింది. ఇప్పుడు కరుణానిధి గారు కుర్చీలో కూడా కూర్చున్నారండి, కుర్చీలో కూర్చుని పాలించారు. చెప్పారా లేదా అంటున్నా. అదే మేడం, ఇప్పుడు ఆకాంక్ష అనేది అందరికి ఉంటుంది, పాజిటివ్ గా ఆకాంక్ష చేస్తాండి. లేదు ఈ మధ్యలో నువ్వు పోవాలి, నేను సీఎం ఎక్కాలంటారా? మీరే అంటున్నారు వయసు పైబడింది ఏమో చెప్పలేదు. చెప్పేది 2047 వరకు ఇట్ ఈస్ నథింగ్ టు డు ద పర్సన్. ఆయన ఉన్నా లేకపోయినా ఉంటే మీ అధినేతకి అంత క్లారిటీ లేదని చెప్తున్నారు కదా. ఆయనే చెప్పారు, ఆయన ఆకాంక్ష ఇప్పుడు క్లియర్ గా చెప్పున్నారు నిన్న. అదేనండి, క్లియర్ గా చెప్పున్నారు. ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, ఈయన డిప్యూటీ సీఎం గారు. ఖచ్చితంగా అదే ఆకాంక్షిస్తారు, అంతేగాని మీరు త్వరగా పోతే నీ సీఎం అవుతారనే మాట మాటకి మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమో ఆరోగ్య రీత్యా వయసు రీత్యా అలా ఉంది కాబట్టి మేమేం అడగలేదు, మీ మనసులో ఉన్న మాట బయట పెట్టారంతే మన డిబేట్ లో. ఆ వయసు రీత్యా ఏదైనా జరగచ్చు అనేది, వయసు రీత్యా అనేది అక్కడ అసలు మ్యాటరే కాదు. ఏమో కొంతమంది ఆరోగ్యాలు సక్రమంగా ఉన్నప్పుడు 100 years కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఏజ్ ని బట్టి మనం రాజకీయాలు మాట్లాడుకోలేము మేడం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్ వెల్ బీయింగ్ మేడం. కాకపోతే
ఇంత విజన్ నాకు అర్థం కావట్లేదు, నా స్థాయికి నాకు అర్థమైంది కొంతవరకు, మిగిలింది నాకు అర్థం కాలేదని చెప్పి క్లియర్ గా చెప్పున్నారు పవన్ కళ్యాణ్. ఆయన స్థాయికి అర్థమైంది, మిగతా కొంత అర్థం కాదన్నారు. ఆబ్వియస్లీ ఈజ్ ఎక్స్పీరియన్స్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా ఆయన డిప్యూటీ సీఎం అవుతారు, ఖచ్చితంగా అవుతారు. మాకంటూ ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు. కానీ ఆయన పడేసేసో ఆయన తోసేసో అని ఉండదు. రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అలానే ఇప్పుడు నేను సీఎం అయిపోవాలి, అర్జెంట్గా వెళ్ళిపోయి ఏదో చేయాలని లేదు. మాకంటూ కామన్ గోల్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నా కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని మేము రెస్పెక్ట్ చేసి ముందుకెళ్తాం. కానీ ఆయనకు అవ్వాలని కోరుకోము, లేకపోతే ఆయనకైతే మీ సీఎం అవుతాను కోరిక ఎప్పుడు లేదండి. మీరు గమనించండి, ఆయన నిజంగా అది అవకాశం 2014లోనే డిప్యూటీ సీఎం ఆయనకి లేదు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు మీ బాటను బట్టి లేదు. అది బయటకు వచ్చింది. మీరు అన్నారు ఆరోగ్య కదా. రీత్యా వయసు రీత్యా ఏదైనా జరగచ్చు అంటే ఆయనేమో ఇంకో 20 సంవత్సరాల పాటు సీఎం గా చంద్రబాబు నాయుడు కొనసాగాలి, ఆ విజన్ మాకు కనిపిస్తుంది, ఆయన చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను, అందరు రాళ్ళు చూస్తే ఆయన ఏమో డెవలప్మెంట్ చూసారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే మీరు మాత్రం ఎందుకు మదిన తిట్లా మాడారు, ఆయన వయసు ఎంత ఏజ్ ఎంత అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఉద్దేశం ఏంటంటే నాది కానీ ఆయన ఎప్పుడు 25 సంవత్సరాలు ముందు ఆలోచిస్తున్నాము, అంతేగాని ఇప్పటికిప్పుడు కాదు, అధికారం కోసం కాదు అనేది ఎప్పుడు ఆయన మాట్లాడే మాట. మీ ఉన్నా లేకపోయినా, నేను అనేది ఎగ్జాంపుల్, మీరు చంద్రబాబు ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా మాట్లాడతాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను. ఉన్నా లేకపోయినా అనే వరకు ఓకే, ఏజ్ పరంగా అనేటప్పటికీ అది పాయింట్ అవుట్ అంటే మీరు ఆయనే ఉండాలంటున్నారు, ఆయనే ఉంటారా కొనసాగుతారని అడిగారు నిన్న మీ అధినేత మాట్లాడినటువంటి మాటలే, కల్పితాలేమీ కాదు, సృష్టించినవి కాదు. రైట్, డిబేట్ కంటిన్యూ చేద్దాం.